హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే వ్లాగ్. సో అమ్ము బర్త్డే స్పెషల్. ఎక్కడ ఉన్నాం తెలుసా? హై స్మాల్ కి వచ్చున్నాము. సో అమ్ము పార్టీ హాల్ వీక్షించి వచ్చున్నాం కాబట్టి ఫుడ్ టేస్ట్ కి వచ్చున్నాము. సో ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. సో చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మనం బుక్ చేయబోతున్నాం హైప్ స్మాల్. రాండి చూపిస్తాను. రాండి, ఇదంతా మనము సరే. ఇది తిరుపతిలో గుఫా రెస్టారెంట్ ఆ లుక్ అండి. ఇది ఇప్పుడు ముందు కంటే బాగుంది. ఇప్పుడు చూడండి, చాలా క్యూట్ గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది వ్యూ అనమాట. ఇది సో అమ్ము చూడండి. సో ఇప్పుడు టుడే ఏంటంటే మన అమ్ము బర్త్డే ఫంక్షన్ ఇక్కడ చేయబోతున్నాం కదా, ప్లాన్ చేసాము. సో ఫుడ్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దామని ప్లాన్ చేసాము. సో నైట్ వచ్చున్నాము. సో నెక్స్ట్ మంత్ 5th అమ్ము బర్త్డే. సో ఎలా ఉంటుంది అవుట్పుట్ ఒకసారి చూసుకునేసి ప్లాన్ చేసుకుందాం అంటాం. ఇది వచ్చి ఓన్లీ ఫుడ్ కోర్ట్. ఇది ఈ ఫుడ్ కోర్ట్లో మనకి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి తర్వాత పైకి వెళ్ళి పార్టీ హాల్ కూడా చూపిస్తాను. అది కూడా చూడండి ఒకసారి. ట్రీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్టీ హాల్కి వెళ్తున్నాము. సో స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాము. సో పైన ఫ్లోర్ అనమాట ఇది. సో మన స్టెప్స్ ఎక్కి అమ్ము వెళ్తుంది. ఫస్ట్ సే హలో అమ్ము. సో ఫ్రెండ్స్, ఇక్కడే మన ఫంక్షన్ అమ్ము చేయబోయేది. కింద వచ్చి ఫుడ్ ఉంటుంది, పైన వచ్చి పార్టీ హాల్ ఉంటుంది. సో బఫే సిస్టమ్ ఉంటుంది. సో బఫే సిస్టమ్ ఇక్కడ కూడా మనం కూర్చొని తినొచ్చు. సో ఒక మెంబర్స్ ఎక్కువైతే కిందకి. సో ఓవరాల్గా అయితే టోటల్ బుక్ చేయబోతున్నాము. సో ఫస్ట్ టైం ఒక మాల్ మనం బుక్ చేసుకొని ఫంక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎగ్జైటింగ్. చూడండి మెరుగు ఎంత క్యూట్గా ఉందో. ఈ ట్రీ చూడండి, ఈ లుక్ చూడండి, సో క్యూట్ కదా. సో ఎప్పటి నుంచో మనం ఫుడ్ వచ్చి తినేవాళ్ళం, కాకపోతే ఈసారి పార్టీ ప్లాన్ చేసాము అమ్ముది. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు మనం పార్టీ హాల్కి ఎంటర్ అయిపోతున్నాము. వావ్ వావ్, ఇవి చైర్స్ అండి, సిట్టింగ్ చైర్స్. ఇప్పుడు మీకు అవుట్పుట్ కేక్ కటింగ్ ఎలా ఉంటుంది సో మెయిన్ అలా చూపిపోతున్నాము. ఓకే, ఇదండి. సో ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే. సో ఇలా అవుట్లుక్ ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఈ పక్క వచ్చి గుడ్ వైబ్స్ ఇచ్చారు. సో అమ్ము ఇలా ఉంటుంది సిట్టింగ్ ఇది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనకి థీమ్ అంతా మారుతుంది. అది రేవతి రెడీ చేస్తుంది. ఏ రేవతి. సో సో మా ఆవిడ చూడండి, వావ్ క్యూట్గా చూస్తున్నాడు, క్యూట్ రాముడు. సో అది ఫ్రెండ్స్, సో ఇది అవుట్పుట్ లుక్ అనమాట. సో మీకు ఈ సైడ్ చూపిస్తాను చూడండి. వావ్. సో లైట్స్ చూడండి, ఫోకస్ లైట్స్ ఎంత బాగున్నాయో. సో ఆ టైంకి సో నెక్స్ట్ వీక్ పార్టీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాము. ఎలా ఉంటుంది అనేది అది కూడా షూట్ చేద్దాము. ఎలా ఉంది ఫ్రెండ్స్, అవుట్పుట్ ఇలా ఉంటుంది. అమ్ము అలా ఉంటుంది, మా వాడు అలా ఉంటాడు. సో కేక్ కటింగ్ ఇక్కడ జరుగుతుంది. సో మా వాడు చూడండి ఎంత క్యూట్గా కూర్చోబోతున్నాడు. సో సో థ్రిల్ అనమాట. ఈ 7th అమ్ము బర్త్డే అనేది మాకు 7 వండర్స్ లా ఉండబోతుంది మాకు. సో ఎగ్జైటింగ్ అండ్ సో ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం ఫ్రెండ్స్. సో ఇదే కేక్ వ్యూ. సో ఇక్కడ కేక్ స్టాండింగ్ ఉంటుంది. సో అక్కడ ఆడియన్స్ ఉంటారు, మన సెలబ్రిటీస్ అండ్ విఐపీస్. అలా కాదు, మన ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ, మన అమ్ము ఫ్రెండ్స్ అందరూ వస్తారు. సో ఎగ్జైటింగ్ అనమాట. ఈ వ్యూ ఉంటుంది మనకి. అప్పుడైతే ఫుల్ ఏసీ అంత వస్తుంది. సో మనం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసాం కాబట్టి సో ఎగ్జైటింగ్ అనమాట. సో మా వాడు ఇది విషయం అయితే మీకు మళ్ళీ కలుసుకుంటాము. లంచ్ ముందు తిందాం, తినేసి పార్టీ సెలబ్రేషన్కి ప్లాన్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ బర్త్డేలో అమ్ముది. అమ్ము సీ దట్ సైడ్. అమ్ము సీ దట్ సైడ్. చూసారు కదా, హ్యాపీ బర్త్డే. సో చాలా బాగుంది ఈ డిజైన్. ఫ్లవర్ విత్
చాలా క్యూట్గా ఉంది. సో మన ఈ పక్క ఆ పక్క రెండు డిజైన్ మధ్యలో మన సెలబ్రేషన్ వస్తుంది. సో సో టోటల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తుంది రేవతి, ఒకసారి చూడండి. సో సిట్టింగ్ కెపాసిటీ మనకు మినిమం 50 ఉంటుంది. సో మనం కెపాసిటీ 100 అనుకుంటున్నాము. 100 రీచ్ అవుతాం బహుశా, చూద్దాం. సో టోటల్ అవుట్పుట్ చూసేసాం కదా, కిందకి వెళ్ళి అవ్వ చూడండి. హాయ్ హాయ్ రియాన్, హాయ్ పోలంబా మనం కీకెళ్ళి. ఫ్రెండ్స్ సో మళ్ళీ ఫుడ్ తినాలి, ఇంకా తిందాం వెళ్ళి. సో మీకు వ్యూ అయితే చూపించేసాను. సో మనం బయలుదేరదాం, కిందకి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఓకేనా రేవతి? షల్ వి గో అమ్ము? షల్ వి గో? సో ఫ్రెండ్, సో అవుట్పుట్ చూసేసాము, కిందకి వెళ్తున్నాం. మళ్ళీ డౌన్ దిగేసి స్టెప్స్ దిగి కిందకి వెళ్ళి సో ఫుడ్ టేస్ట్ చేద్దాం. సో మన మెనూలో ఉండే కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేయబోతున్నాము. సీ ద ట్రీ. సో ఫ్రెండ్స్, సో మన సిట్టింగ్కి వచ్చేసాము. సిట్టింగ్ మా వాడు చూడండి స్టార్ట్ చేసాడు. ఇంకా వాడికి రిలీఫ్గా ఉండాలి, ఎప్పుడు వాడికి ఒకే చోట కూర్చోలేడు, వాడు అటా తిరుగుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ, దిస్ ఈస్ అవర్ హ్యాపీ ప్లేస్ అని ఉంది. అమ్మ చూడండి. సో చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. చాలా డార్కిష్గా నైట్ ఎఫెక్ట్లో బాగుంది. సో మన ఫంక్షన్ అయితే ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసాము, నైట్ మనకు టైం అయిపోతుంది కాబట్టి. సో అది ఫ్రెండ్స్, హ్యాపీ. సో ఫ్రెండ్స్ మా ఊరు చూడండి, ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అక్కడ వర్క్ చేస్తున్నాడు, హైస్ మాల్లో వర్క్ చేస్తున్నాడు, పాపం మంత్లీ శాలరీ బేసిక్. సరే మన సారు కూలింగ్ ఇచ్చింది వాటర్. హాయ్ చెప్పండి సార్. హాయ్. సో మన సార్ మనకన్నీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. రెడీ ఫర్ దట్ ఫుడ్. కత్తెత్తుకునింది జానికి, కత్తెందుకో జానికి అన్నట్టు కత్తెత్తుకునింది నా కూతురు. చూడండి ప్లేట్స్ కానీ ఎంత బాగున్నాయో. ఈ ప్లేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతమంది వస్తారేమో అని. మేము 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దాని మీద వస్తారేమో చూడాలి. ఇక్కడ ఉండిపోతాడు బట్టయితే కూడా, గమ్మున ఉన్నాడా? అయ్యో మా ఓటు చూస్తాను అంత ఎత్తుకుంటారు పాప ఫస్ట్ అన్ని. అది పోయిన ప్లస్. అది ఇది హైదరాబాద్. ఇదేంటి సార్, ఇది ఏం స్పెషల్ బిర్యానీ? ఇది నెల్లూరు దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్ ఇది పెట్టింది, పెడుతుందా? హైదరాబాద్. ఇది నెల్లూరా? ఇది నెల్లూరు. సో ఫ్రెండ్స్ ఇది నెల్లూరు బిర్యానీ అంట, ఇది నెల్లూరు దమ్ బిర్యానీ. దిస్ వన్ ఇస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో రెండు ఇచ్చారు మనకి టేస్ట్ చేయడానికి సార్. సో రెండిట్లో ఏది బాగుంటుందో మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. అమ్ముకి అయితే ఇచ్చేసారు బటర్ నాన్స్ అవి. సో అది ఫేవరెట్ కాబట్టి అది తీసుకునింది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి మీకు టేస్ట్ చెప్తాను. ఓకే బాగుంది. హైదరాబాద్ బిర్యానీ చూద్దాము. స్పైసీగా ఉంది, హైదరాబాద్ ఫ్లేవర్ ఉంది. హైదరాబాద్ డిఫరెన్స్ ఉంది, ఇది చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది. ఫుల్ స్పైసీ, మీడియం, ఇది మైల్డ్ గా బాగుంది. ఇది హైదరాబాద్ బాగుంది, హైదరాబాద్ బాగుంది, ఇది బాగుంది. ఇది స్పైసీ రెండు బాగానే ఉంది. ఇంక వెచ్చిడు అది వెచ్చిడు. ఓకే హైదరాబాద్ చెప్తున్నామా? హైదరాబాద్ చెప్పు, హైదరాబాద్ నచ్చింది నాకు కూడా. బాగుంటది హైదరాబాద్ బాగుంది తినడానికి అయితే. ఇది నెల్లూరు పిల్లలు బాగుంటది. సో మనకి స్పైసీ ఇది బాగుంది, ఇదే ఫైనల్ చేద్దాము. సో బాగుంది, సూపర్ ఉంది. ఇదే వేద్దాం, బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ ఇచ్చారు, ఒకటి నెల్లూరు, ఒకటి హైదరాబాద్. హైదరాబాద్ సూపర్ ఉంది. సో అది ఫ్రెండ్స్ మనం హైదరాబాద్ ఫిక్స్ అవుదాం. చాలా స్పైసీ కానీ టేస్ట్ కానీ రెండు బాగుంది. సో అనుకున్నట్టే ఫుడ్ అయితే వర్త్. సో మనం దీన్ని ఫైనల్ చేసేసి సో బఫేలో దీని మెనూలో యాడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సో మనం అనుకున్న ఫుడ్ ఈజ్ క్లియర్. సో
సో క్వాంటిటీ సూపర్. సో హైదరాబాద్ బిర్యానీ ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఫైనల్. సో అమ్ము 7 ఉంది. సారీ అమ్ము, నువ్వు ఓకేవా? సూపరా? సో అమ్ము కూడా ఓకే చేసింది. రేవతి యూ టెల్ ఓకే ఫుడ్. సో మా వాడు పాపం డ్రింకింగ్ వాటర్లో ఉన్నాడు పాపం. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్. నో నెక్స్ట్ బెలూన్ డెకరేషన్ మేకింగ్ ఉంది. సో దాని తర్వాత సాటర్డే ఒక మేకింగ్ ఉంటుంది. సాటర్డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సండే. సో ఫ్రెండ్స్, ఇది విషయము. ఫుడ్ అయితే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. సో ఇంటికి వెళ్తున్నాం మనము. సో అమ్ముకు కూడా నచ్చిందంట. సో అమ్ముకి చపాతీ బటర్ నాన్ నచ్చింది. ఫ్రెండ్స్, సో మన పార్టీ హాల్లో ఫంక్షన్ అయిపోయింది కదా, బఫే. సో మనం బఫే అక్కడ తినలేదు. ఇంటి వరకు మనం కొంత 5 మెంబర్స్కి అడిగాము. సో వాళ్ళు మనకి ఇలా ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఇవ్వలేదు. సో మనం ఫైట్ చేసి కొంత తీసుకున్నాము. సో చాలా క్యూట్గా ఉంది కదా గిన్నెల్లో. సో ఇది నేను పొద్దున్న తినలేదండి. సో అందుకోసం అనేసి నాది రేవతి ఇదంతా తినలేదు మేమంతా. సో దాన్ని యూజ్ చేసుకున్నాము. క్యూట్ కదండి, చూడండి రైస్ ఎంత బాగుందో క్యూట్గా. సో మనకి క్యారేజ్ ఒకసారి పర్చేస్ చేసాము, ఎప్పుడు యూజ్ కాలేదు. మాకు కరెక్ట్ టైంకి ఇది యూజ్ అయింది. ఇది లేకపోతే మాకు ఇలా వచ్చి ఉండదు. చాలా క్యూట్గా వచ్చింది మాకు ఇది. సో ఈ ఫుడ్ ఇప్పుడు మనం డిన్నర్కి యూజ్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.